నాయన. అలాగే తెలుపు తల్లి. జై రాధికారమణ గోవిందా గోవిందా. రామ రామావో రామ రామావో రామ రామ శ్రీరామ రామ గోవిందా రామ రామావో రామ రామావో రామ రామ నమస్తే రామ రామ. పడమటుకారా దేశమున్నది పావుకొండ మాది పావుకొండ మాది. ఓ పరమటకార దేశమున్నది పాలగొండ మాది అయ్యో పాలగొండ మాది. ఆ పావుకొండ పరిపాలన చేసే సిన్నాగిరెడ్డి నానా చూడండి. పాలగొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి చూడండి. గోవిందా సిన్నాగిరెడ్డి భార్య నేను శీలమ్మ కొండమ్మను దేవి కొండమ్మను. ఆ చిన్నాగిరెడ్డి భార్య గలను శీలమ కొండమ్మను నేను దేవి కొండమ్మను. నాయనతలాడి హలో పడమటొక్క రాజ్యము రాజ్యము పావుకొండాపురి పట్టణము పాలగొండ పట్నము ఆ పావుకొండ పరిపాలన చేసి చేసి శీలమ చిన్నాగిరెడ్డి భార్యను ఆహా మరి నా పేరు శీలమ కొండమ్మ అంటారు నాయన. శీలమ్మ కొండమ్మంటే నువ్వేనా? నేరేరా నీ పాదాలకు 10,000 ప్రణామాలు. సుఖీమ బసలగా ఉండు. ఏం చల్లగా ఉండాలి పో. ఇలా కాదా ఆ ముక్కులేక ముక్కు పుల్లు పెట్టకొచ్చినావు సంతోషము. నిజమే చెవులే కమ్ములు బాగుండే. సరేలే. మెల్లేకి ఆరాలు అవి ఏం చంద్రాలు తక్కువైందిరా? కాళ్ళేకి మెట్లేలు పెట్టుకుంది నువ్వా? అయ్యయ్యో నాయనా మా రెడ్డి 7 రాజ్యాలు రాజ్య పరిపాలన బత ఉంటాను నాయన. పోతాంటాడా? మా రెడ్డి వారు ఎక్కడున్నా చల్లగా ఉండాలని కాలిమెట్లు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వచ్చిన బాబు. ఇది కాలిమెట్లు తీసే ఫ్రిడ్జ్ లో పెట్టినారా? కాలిమెట్లు తీసే ఆ, మో ఆ? నీ చెప్పిన ఫోన్ చేయి. ఏమి కాదా ఆ? అర్ధగంట నీ మొగుడిని ఫ్రిడ్జ్ లో పెట్టి కట్టకట్టుకొని తెచ్చిపోయి ఇట్లా చల్లగా ఉంటాడా? అంత ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చిందంట. ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చింది. మాది చిన్నది, నేను ఫ్రిడ్జ్ మెప్ప దాంట్లో పట్టడం పెద్దది ఏంటి నువ్వు పెట్టేదాన్ని వెళ్ళి. ఏడుంటే నాయన మాకు రెడ్డి చల్లగా ఉంటాయి పేదాలు. నా మాట తినే ఫోన్ చేయి. ఏమి నా మాట తినే బాత్ ఈ డ్రమ్లే కేసి మూత వేసాయి. అయ్యో ఉడకాలం కదా ఎవరు? నీళ్ళు డ్రమ్లేక సరే తలారి మగవాళ్ళు సారకుండండి. ఏమి ఆంధ్రాలు వినడంలా నీళ్ళ డ్రమ్లేక వేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళతో. కుక్కర్ కూడా నేను ఎత్తి పెట్టేసిన నా పెన్నాం చెక్కకుండా. అవునా? నన్ను కుక్కర్లేక వేసేసి లాగా చేసేసి ఆ పొయ్యి మీద పీటి అగ్గి పెడితే ఏ మంట అవుతుంది. నువ్వేం జామ పండు ఉన్నట్టున్నావు కాబట్టి పెద్ద గుమ్మడికాయ ఉన్నట్టుండవు. ఎట్లా పట్టేది కుక్కర్లోకి? ఎంతదన్నా కానీ నీకు అవసరమారా? నా కొడక నీకు అవసరమా? వద్దు వద్దులే పాప మొన్ని మరిది మనకు. సేమ్ రోడ్లో టార్ రోడ్ ఉన్నట్లుంది కదా నీ మగమ్మ. టార్ రోడ్ ఉన్నట్లు. తలారి అమ్మా. సరే ఆహా. ఆ శీలమ చిన్నాగిరెడ్డి భార్యను మరి నా పేరు కొండమ్మదేవి అంటున్నారు కదా. అవును తల్లి. మాకు కలిగిన సంతాన సౌభాగ్యం నీకు తెలుసుకున్నదా? సంతానము సౌభాగ్యం తెలుపు తల్లి. నీలాంటి బిడ్డలు నాకు ఎంతమంది అనగా? నాలాంటి బిడ్డలా? నీకన్నా పెద్దవాళ్ళైనా నా బిడ్డలు. అవునా? ఆ, అలాగే తెలుపమ్మా. గోవిందా 6 మంది కొడుకుల సంపద మాకు కలిగినారే పావుకొండలో నా బాబు. 6 మంది కోడల సంపద మాకు కలిగినారు ఆ పాలగొండలోన. మాకు కలిగినది పావుకొండలో నా బాబు. 6 మంది కోడల సంపద మాకు కలిగినారు ఆ పాలగొండలోన. 6 మంది మాకు కొడుకుల సందున ఆడబిడ్డ లేదే ఆడబిడ్డ లేదే. 6 మంది కొడుకుల సందున ఆడబిడ్డ లేదో గోవిందా ఆడబాల లేదో. కుల గోత్రమెత్తియో తలవడానికి ఆడబిడ్డ లేదే దేవా దేవా. ఆడబిడ్డ లేదే బాబు. కోతరమెత్తి పాడడానికి ఆడబిడ్డ లేదో ఆడబిడ్డ లేదో. బాబు తలారి అమ్మా. 6 మంది కొడుకుల సంపద 6 మంది కొడుకుల సంపద. 6 మంది కోడాన సంపద నాయన. అవును తల్లి. కొడుకులు కోడాన సంపద మాకు కలిగిన కలిగిన 6 మంది కొడుకుల సందునైనను సొందనైనను కులగోత్రం ఎత్తి తెలవడానికి ఆహా. మాకు ఆడబిడ్డన కలగలేదురా. 6 మంది కొడుకులు 6 మంది కోడాన్లు కలిగిన ఆడబిడ్డ లేదని బాధపడుతున్నావు. నిజమే. అమ్మా కొడుకులతో నేను చూస్తున్నాను. ఆ 6 మంది కోడాన్లు ఆడున్నారా?
ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. మంది కోడాన్లు ఇంట్లో అంటే వాళ్ళ రూముల కాడికి నేను పానిచ్చిన లేదులే. అందుకే సరే 6 మంది కొడుకులు 6 మంది కోడాన్లు ఉన్నారని సంతోషంగా ఉన్నావు. నిజమే. ఆడబిడ్డ లేదని బాధపడుతున్నావు. అవునా ఆయన? అమ్మా ఆ. ఆడబిడ్డ ఎందుకు నీకు చెప్పు. తలారి నాకు ఒక అనుమానం, ప్రజలకంతా ఒక అనుమానము. ఏమి? 6 మంది కొడుకులు అష్ట ఐశ్వర్యాలు భోగ్య భాగ్యాలు దిండుగా ఉండినా కానీ ఆహా ఆడబిడ్డ ఎందుకు కావాలా అమ్మకని ఆలోచిస్తున్నారు జనాలంతా. తలారి నీకెందుకు ఆడబిడ్డ కులము చెప్పిన కొడుకులు కూడా సంపద మాకు కలిగిన కలిగిన మేము కన్యాదానము చేసి పంపడానికి ఆహా కులగోత్రం ఎత్తి తెలవడానికి ఓహో అమ్మా అని పిలిచే మాకు ఆడబిడ్డ సంతానమైన కానే కావాలని ఆయన అమ్మ అని పిలవడానికి నీకు ఆడబిడ్డ వల్ల కావాలరా కాలిక్కడ కన్యాదానం చేయడానికి నేను ఆడబిడ్డ కావాలరా కావాలంటే కాదు నీ మొగుడిని అడుగుపో, నన్ను కాదు అడిగేది. అంటే నువ్వు నాకు బిడ్డవలే, నీకు చెప్పచ్చు మేమన్నీ. కావాలా కావాలా ఎంత నీకు వయసు? 60 ఏళ్ళ వయసురా. 60 ఏళ్ళ వయసు అయితే ఆ. ఈ వయసులో నీకు ఆడబిడ్డ అయితే ఈ ఊర్లో ఉండే ప్రజలు ఏమనుకుంటారు? ఏమనుకుంటారప్పయ్యా? ఆ అమ్మకి ఈ వయసులో కావాలా? బెల్లమా బెల్లం అడిగిన బెల్లమా ఏంటికి నాకు ఈ వయసులో అడిగినంత? బెల్లం అంటే బెల్లమా నల్ల నా కొడుకు బెల్లం అన్నీ అమ్మా. బెల్లం అంటే బెల్లం కాదు, బిడ్డ ఆడబిడ్డ కాళ్ళ అనింది అమ్మ. అమ్మా అమ్మా తలారి ఆడబిడ్డ కావాలని ఆ, మీరేమన్నా పూజలు నోములు వ్రతాలు చేశారా తల్లి? చాలానే చేశాం నాయన. ఏమేమి చేశారమ్మా? తెలుగు నాలకిచ్చు తలారి. అలాగే తెలుపు తల్లి. గోవిందా రామ రామావో రామ రామావో రామ రామా శ్రీరామ రామ 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 ఓ రామ రామ ఓ రామ రామ గోవిందా శ్రీరామ రామ బాబు సీమలకైనా చక్కెర పోస శీలమ కొండమ్మ శీలమ కొండమ్మ గోవింద సీమలకు రా చక్కెర భోజ పాల్గొండాలనా అమ్మాయిల తలారి. దేవి కొండమ్మ పాములకైనా పాలె పోసింది పాము గుండాలోనా పరమాపతి వరత తల్లి పాములకు రా పాల్గొంది పాల్గొండాలనా అమ్మాయిల తలారి. దేవి కొండమ్మ పాలు లేని పసి బిడ్డలకైనా పాలే దానమలు పాలే దానమలు బాబు పాలులేని పసి బిడ్డలకల్లా పాలెదానములే గోవింద బాబు తలారి. అమ్మా మరి ఆహా చీమలకైనా చక్కెర పోసాము, అవు తల్లి. పాములకైనా పాలు పోసాము. అవునమ్మా పాలు లేని పసిబిడ్డలకెల్లా ఆహా పాలు దానములు చేశాను. అవునమ్మా ఎన్ని దానములు చేసినా చేసినా ఏ పరందాముడైన కర నుంచి ఆహా మాకు ఆడబిడ్డ సంతానం అని ఇవ్వలేకదని ఆయన ఇన్ని దాన ధర్మాలు చేసినా కూడా మీకు బిడ్డలు కాల. కాలేదురా. అమ్మా మీకు బిడ్డలు కావాలంటే ఆ, నాదుగా ఆలోచన ఉంది. ఎటువంటి ఆలోచన ఆయన? మీ దేవుడు ఎవరమ్మా? మా ఇలవేలుప ఆ ఆ కదిరి కోబరలేలే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మా ఇలవేలుపు నాయన. అమ్మా ఆ దేవునికి పూజలు చేసినారా? అయ్యో లేదు లేదురా. అందుకే నీకు బిడ్డలు కాల. అవునా? ఆ చక్కటి ఆలోచన తెలిపావు. అవునమ్మా ఇట్టి మాటలు మా రెడ్డి వారితో తెలిపి తెలిపి సత్యపతి సభ్రభా సమేతముగా సమేతముగా ఆ కదిరి కోవలకైనా బయలుదేరుపుదాము నాయన. పదాం పదాం. తలారి అమ్మా మేము పతి ఆజ్ఞ లేనిదే సతి ఎన్నడూ బయట మల్లాడం నాయన. ఓహో మొగుడు మాట తీసుకొని మీరు ఎక్కడ పారో? పాప మరి మీ ఇంట్లో ఎట్లా? నా పెళ్ళా ముందే ఏమి ఊరంతా తిరుక్కొని వచ్చి మళ్ళా నాకు చెప్తుంది. అయ్యో నీకేం రాసం పాసం రాదా? రోషం వస్తుందా? రాకలు కట్టి తీసుకుంటా నేను, అయ్యో అది పరక తీసుకుంటుంది, నేను గమ్మున అయిపోతాను. గంటగాక అట్లే ఉండాలి ఇంకా. అంతేరా మీరు ఎప్పుడు ఇచ్చారా? అంతే మారంటారా మీరు? మారుతాను. తలారి అమ్మా సరే ఆహా రెడ్డి ఉన్న అద్దాల మేడక బయలుదేరుపుదాము తలారి. అద్దాల వేడుకు బయలుదేరుదామమ్మా. ఆహా పదరే పోదాము తాళరి వాడ మారెడ్డి ఉన్న దాల మేడకు రారే పోదాము తాళరి వాడ. పోదాము తాళవాడ ప్రాణేశ్వరుడితో పోదాము తాళవాడ కానబడుతా 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 సరే పోదాము తాళరి వాడ.
చేరవచ్చు ఉన్నాము. చేరవచ్చినాము. ఒకసారి మా రెడ్డి వాడిని పిలిపించిన ఆయన ఓ పారాని పిన్న పిలుస్తుంది. రా నువ్వే ఆశరప్ప. వీళ్ళరా వచ్చిందా? వీళ్ళరా అయిపో కాదా? అయిపో లోపల ఉందేమో. అమ్మా చెల్ మమ్మ వచ్చిందిరా మైక్క. యాడున్నాడు జయరామ్? మీరే జయరాంపా అప్పా. అదిగదిగో అదిగదిగో ఆకాశం బల్లున తెల్లారి వస్తున్నాడదిగో వాడు ఆ చేపల్లి పిత్తులో. సత్యము జ్యోతి వెలుగుమయా నిత్యము దానిని చూడుమయా పరుగున మీరు రావయ్యా ఆ చేపల్లి పిత్తులోడు వచ్చి పాలుగొండరెడ్డి వారు ఉండేది 3 అడుగుల్లో. ఉందప్పా. అప్పా ఇది నా భార్య. నీ పెళ్ళాం లేదా? లేదురా. అట్లా నీ పెళ్ళాం అంటే నీ పెళ్ళాం పేరు ఉంటుంది కదా, పేరు పెట్టి పిలి. సాంప్రదాయం అంటే భోజనాలు ఎంతమంది అబ్బుతా? ఎంతమందికి? 1000 మందికి. భీమెన్ని 3 గ్లాసులు వచ్చి చూసుకొని పోతాడు అంతే దానికల్లా. ఓ రామ్మా. అమ్మా నువ్వు వస్తుంది. అమ్మేమో జంపుగా అప్పేమో కొరసగా వేళ్ళు తిరిగి జోడెట్లా కుదిరింది తెలియదులే. నాయనా అమ్మేమో జంపుగా ఆహా అప్పేమో గిట్టగా వీళ్ళిద్దరికి జోడెట్లా కుదిరింది తెలియదులే. మీది లవ్ మ్యారేజా కాదు కాదు. లేక అరేంజ్ మ్యారేజా? పాపుతలారి మా రెడ్డి మరి చూడగా ఎంత ఆనందంగా ఉన్నా నాయన రెడ్డి. ఏంటుకుంటాడు ఆనందంగా? ఏమి సిటీలో 33,000. ఎవడో 33,000 నాయన. ఆ చీరల కింద ఉండే దుడ్లు ఏడవో ఏమో నన్ను